నిన్న ఎఫ్ఐఆర్ కట్టామన్నాడు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది ఎఫ్ఐఆర్ కట్టడానికి? ముందు మీరు ప్రాథమిక విచారణ చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో 14 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టాలని చెప్పి మీకు తెలియదా అని చెప్పి మేజిస్ట్రేట్ డైరెక్ట్ గా అడిగారు. మేజిస్ట్రేట్ నిజంగా చాలా యంగ్ ఉన్నారు, చాలా ఆయన సూటిగా క్వశ్చన్ అడిగాడు. అన్న తర్వాత మీకు నోటీసులు ఇచ్చారని అడిగారు. నాకు నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని చెప్పాను. అసలు రిమాండ్ కిందకి వాళ్ళు పెట్టినన్ని 5 సంవత్సరాలు 7 సంవత్సరాల లోపు సెక్షన్లు కదా అని అంటే వాళ్ళు చెప్పారు మల్టిపుల్ అఫెన్సెస్ లో నేను ఉన్నానంట. మొన్న ఈ మధ్య నాకు నోటీసులు ఇచ్చా, నేను వైలెన్స్ చేసి రోజు టీవీలో మాట్లాడుతున్నానంట. అంటే మేజర్ వాళ్ళు చేసిన అభియోగం ఏంటంటే నేను కేసులు పెట్టినా మళ్ళీ వచ్చి టీవీలో మాట్లాడుతున్నా, ఇప్పుడు టీవీలో మాట్లాడకూడదు. అది వాళ్ళు క్లియర్ గా చెప్పినటువంటిది. అంటే ఏంటంటే ప్రశ్నించేటటువంటి గొంతుని నొక్కేయాలి. నేనో లేదంటే శంకర్ గారు లేదంటే మా పార్టీకి సంబంధించిన అనేక మంది అధికార ప్రతినిధులు వీళ్ళందరూ లేదంటే ఎనలిస్టులు గానో యూట్యూబ్ గానో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి. మొన్న 27 మంది మీద నోటీసులు ఇచ్చారు, మీరు చూశారు. సో నేను ఒకటైతే స్పష్టంగా చెప్తున్నాను సార్, నిన్న నాకు జరిగినటువంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారితో పాటు లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి కష్టం వస్తే మేమందరం అండగా ఉంటామని చెప్పి ఎంటైర్ పార్టీ నిన్న నాకు చెప్పింది. సో అది రేపొద్దున ఏ కార్యకర్తకైనా నిజంగా కూడా చాలా భరోసా కలిగించేటువంటి ప్రయత్నం. సో వైఎస్ఆర్ ఏ తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా మిమ్మల్ని వేధించినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ పార్టీ అండగా ఉంటది